హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటి వద్దకే రేషన్ కొత్త ప్రభుత్వ నిర్ణయం ఇదే. ఈ వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల అప్డేట్స్ గురించి వీడియో చేస్తుంటాను. వాటి యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ప్రతి వీడియోని కూడా చూడవచ్చు. అలాగే ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రేషన్ పంపిణీ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ఇంటి వద్దకే రేషన్ సరుకుల సరఫరా చేసింది. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదా, అసలు ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారా లేదా అనే విషయం పక్కన పెడితే, కొత్త ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమీక్షించేందుకు సిద్ధమయ్యింది. రేషన్ బండ్లను తొలగించేందుకే కూటమి ప్రభుత్వం సిద్ధపడినట్టు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే రేషన్ పంపిణీ వ్యవస్థ మళ్ళీ పాత పద్ధతిలోకి వస్తుందని అర్థమవుతుంది. ఇంటి వద్దకే రేషన్ అనేది వినడానికి బాగానే ఉన్నా అందులో ప్రాక్టికల్ కష్టాలు కూడా ఉన్నాయి. గతంలో రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తీసుకునేవారు లబ్ధిదారులు. కాస్త ఆలస్యమైన ఫలానా రోజు ఫలానా టైంలో రేషన్ ఇస్తారనేది ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. 3-4 రోజుల్లో అందరికీ రేషన్ పంపిణీ పూర్తయ్యేది. ఒకవేళ ఆలస్యమైన అడిగి తీసుకునే వెసులుబాటు ఉండేది. ఇంటి వద్దకే రేషన్ వాహనాల కోసం గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1500 కోట్లు. పైగా ప్రతి నెల ఎండియు ఆపరేటర్కి జీతం ఇవ్వాలి. దీంతోపాటు రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ అదనం. గతంలో కేవలం డీలర్ కమిషన్తోనే పని పూర్తయ్యేది. ఇప్పుడు అదనపు ఖర్చులు పెరిగాయి. ఆ మేరకు ప్రజలకు సౌకర్యం పెరిగిందా అంటే అనుమానమే. ఇకపోతే ప్రజల్లోనే చాలామంది ఇంటి వద్దకు రేషన్ని స్వాగతించలేదు. కొత్త ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంపై పునరాలోచిస్తుంది. ఒకవేళ పాత పద్ధతే అమలుపరిస్తే రేషన్ వాహనాలను ఏం చేస్తారు, ఎండియు ఆపరేటర్ల భవిష్యత్ ఏంటి అనేది తేలాల్సి ఉంది.